వాక్యానికి వద్దాం. పౌలు భక్తుడు ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ, ఎఫెసు అనే సంఘం, ఎఫెసు పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆయన ప్రయాసపడి ఆ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో అనేకులు విశ్వాసులు ఉన్నారు. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులతో దూర ప్రాంతంలో ఉండి ఒక ఉత్తరం రాశాడు పౌలు భక్తుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. చాలండి. దేవుని సంఘంలో ఉంటున్న మనకు కుటుంబాలు ఉన్నాయి, సమాజంలో మనకు ఒక స్థాయి ఉంది, వ్యాపారాలు, ఉద్యోగాలు. మాలాంటి సేవకులైతే సేవలో నిమగ్నమై ఉంటాం, ఎవరి పనుల్లో వారు ఉంటాం. నీ కుటుంబము, నీవు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, సంఘములో మనమందరము దేవుని పిల్లలం. ఒక సంఘానికి మనం వస్తున్నాం. ఆ సంఘంలో కొన్ని కుటుంబాలలో ఒక కుటుంబముగా నీ కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది, కుటుంబాలుగా కూడుకుని ఉన్నాం. మన పిల్లలు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, కుమార్తెలు కుమారులు. వారికి ఇంకా నీకున్న జ్ఞానం వారికి లేదు. నువ్వు నమ్మి బాప్తిస్మ క్రమంలో సంఘంలో చేర్చబడి మేము భక్తులమని చెప్పుకునే స్థాయిలో నువ్వు ఉన్నావు. ప్రార్థన చేయటానికి నీకు తెలుసు, ఆరాధించడానికి నీకు తెలుసు, సాక్ష్యం ఇవ్వడానికి నీకు తెలుసు, దేవుని మాట ఏంటో నీకు తెలుసు, దేవుని ఆజ్ఞ అంటే ఏంటో తెలుసు, దేవుని హెచ్చరిక అంటే ఏంటో తెలుసు, దేవుని గద్దింపు ఏంటో తెలుసు నీకు. అయినను మనం ఏమి తెలియని వారి వల్లే ముద్దు పిల్లల్లాగా ఉన్నామేమో. పౌలు భక్తుడు అంటాడు, నా ప్రియమైనటువంటి సంగతులరా, నేను స్థాపించి నడిపిస్తున్న సంఘంలో మీరున్నారు. సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ కాదు. పాటిగడలో ఉన్నప్పుడు ఆ సంఘానికి ఒక ఓనర్ ఉండేవాడు. ఎవరండి? ఒక ఓనరు. ఆ కుటుంబం ఆ సంఘానికి ఓనరు. ఆయన చెప్పినట్టు నేను 7 సంవత్సరాలు ఎక్కువ చెప్పమంటే ఎక్కువ చెప్తాను, తక్కువ చెప్పమంటే తక్కువ చెప్తాను, దిగమంటే దిగాల, నిలబడాల. ఆ సంఘానికి ఆయన శిరస్సు. ఇప్పుడు ఈ సంఘానికి ఎవరు శిరస్సు అండి? నేను కాదు, మీలో కూడా ఎవరు కాదు. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు. హల్లెలూయా. ఎక్కడ జీవముల జీవన సంఘం ఉంటుందో ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు అన్నాడు. శిరస్సు మాట మనం విందాం. నేనైనా నీవైనా దేవుని మాట విందాం. వాక్యంలో అంతా ఉంది, ఇమిడి ఉంది. మనల్ని ఎవరికి వారే ఘనపరచుకోవడానికి, హెచ్చించుకోవడానికి ఇక్కడ లేం మనం. నన్ను తగ్గించుకుంటూ పోయేది ఏమీ లేదు. నిన్ను తగ్గించుకుంటూ పోయేది ఏమీ లేదు. ఘనతే వస్తుంది, ఇంకా ఎక్కువ ఘనత వస్తుంది. రైట్. ఈ సమయంలో మీరు వింటున్నారు, దేవుని మాటలు మనం విందాం, గ్రహిద్దాం. పౌలు భక్తుడు అంటాడు, నా సంగతులరా, మీరు ప్రియమైన పిల్లలు. ఎవరికి? ముందు దేవునికి ప్రియమైన పిల్లలు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించి నీకోసం రక్తం కార్చి శిలువలో మరణించాడు. శిలువ మరణం పొందినంతగా నిన్ను ఆయన ప్రేమించాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రపంచంలో అందరూ నీతిమంతులుండి ఒక్క పాపి ఉంటే ఆ ఒక్క పాపి కోసం యేసుక్రీస్తు వారు మరణించి ఉండేవాడు. హల్లెలూయా. కానీ వాక్యం తెలుస్తుంటే మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మనం పొందలేకపోతున్నారు. అట్లా ప్రపంచంలో ఉన్న మానవులందరిలో పాపం ఉండగా ఆ పాపంలో మనము కూడా చచ్చిన వారమై ఉండగా నీకోసము నాకోసం ప్రభు మరణించాడు. అయితే మనల్ని ప్రేమించి మనల్ని ఆయన ప్రియమైన పిల్లల వల్ల మనల్ని నియమించినప్పుడు మనం ఎలా నడుచుకోవాలంటే ఆయనను పోలి నడుచుకోవాలి. నిజంగా నువ్వు తండ్రికి పుడితే నీ తండ్రి రూపము నీలో ఉండాలి. ముక్కో చెవో ముఖం. మా నాన్న ఇట్లాగే ఉండేవాడు. ఈ వయసుకు వచ్చినప్పుడు మా నాన్న నల్లగే ఉండేవాడు. ఎందుకు ఉన్నాను తెలుసా? నేను నా నాన్నలాగానే ఎందుకున్నానంటే ఆయన పుట్టాను కాబట్టి ఉంటాను. మన దేవుని మూలముగా పుట్టిన వాళ్ళమైతే, ఆత్మ మూలముగా దేవుని మూలముగా పుట్టిన వాళ్ళమైతే, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మయు, శరీరం మూలంగా పుట్టింది శరీరం అన్నాడు. కాబట్టి నీ శరీరంలో నీ తండ్రి వలె ఉంటావు భౌతికంగా, నీ ఆత్మలో దేవుని వలె ఉంటావు. హల్లెలూయా. ఏమంటాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుడు ఎలా ఉంటాడు మనం ఎప్పుడు చూసామా? యేసుక్రీస్తు పటాలు చూస్తాం, అవి ఊహించి వేసిన బొమ్మలు. నిజమైన ఫోటోలు ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు. ఎవరు యేసుక్రీస్తు వారిని చూసిన వారు, యేసుక్రీస్తు ఉన్నవారు అందరూ చనిపోయి గతించిపోయారు. యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడే వచ్చాడు ఇండియాకు, తోమా. 52 సంవత్సరంలో కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ చంపబడ్డాడు.
కొంతమంది బ్రాహ్మణులు ఆయన్ని బలితో చంపారు. ఆయన సమాధి అక్కడ ఉంది, ఆయన శరీరం అక్కడ లేదు. ఆయన్ని సమాధి చేసిన చోట పెద్ద ఆలయం వచ్చింది, సెయింట్ థామస్ మౌంట్ మెడ్రాస్లో ఉంది. ఆయన యేసుక్రీస్తు వారి సువార్తను తీసుకొని వచ్చాడు. మన దేశానికి ప్రత్యేకంగా ఈ దేవుడు యేసయ్య ఆయన పంపించాడు. ఈ దినాన వారు దేవుని పోలి నడుచుకున్నారు. పౌలు మొదలుకొని యాకోబు, యోహాను, పేతురు వీళ్ళందరూ కూడా దేవుని పిలుపు అందుకుని వారు ప్రయాసపడి అందరూ ఒక యోహాను తప్ప అందరూ సాక్షులు అయిపోయారు. యోహాను ఒక్కడే సహజ మరణం పొందాడు, అందరూ చంపబడ్డారు. ఈ దినమున నీవు నేను నిజముగా తండ్రి మూలముగా పుట్టినవారమైతే, తండ్రి అంటే ఆత్మీయ తండ్రి అయిన దేవుడు, ఆత్మ తండ్రి అయిన దేవుడు మూలముగా మనం జన్మించి ఉంటే, మనము మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఇక యేసుక్రీస్తే నాకు సంరక్షకుడు, రక్షకుడు, నాకు మధ్యవర్తి, నా సమత్వం అని చెప్పి మార్గము, సత్యము, జీవమును ఎరిగిన నీవు ఆయన యొక్క పోలికలు నీలో ఉన్నాయా పరీక్షించుకో. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఎందుకు అంత తగ్గించుకుంటాడు, అంత అవసరమా, పాపం ఏ గతి లేక అంత తగ్గించుకుంటున్నాడేమో, ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని చెప్పి తగ్గించుకుంటున్నాడేమో. అంటే నేను తగ్గించుకున్నంత మాత్రం ఉండరు, ఉండకుండా పోరు. నా స్వభావం మాత్రమే కాదు, నేను నా మట్టుకు నేను పిలువబడినటువంటి పిలుపుని బట్టి నేను తగ్గించుకుంటాను, అంతేగాని నన్ను ఎవరు మెచ్చుకోవడానికి కానీ నొచ్చుకోవడానికి కానీ కాదు. ఏదైనా దేవుని పోలిక నీలో లేకపోతే అడుగు, ప్రభా నీ రూపం నాకు రావాలి. యేసయ్య రూపం అంటే యేసయ్య గడ్డం మీసాలు కాదు, యేసయ్య ఆకారం కాదు, కానీ భౌతికమైన ఆకారం కాదు, దైవికమైనటువంటి రూపం మనకు రావాలి. పౌలు భక్తులు ఒక సందర్భంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఎంత ధైర్యం కావాలో మాట అంటానికి. అంటే నేను గెలిచాను, నన్ను పిలిచిన యేసుక్రీస్తు వారి రూపం నాలోకి వచ్చింది, ఆయన స్వభావం నాలో ఉంది, మీరు కూడా నాలాగా ఉండండి. చాలా ధైర్యం కావాలి ఆ మాట చెప్పాలంటే. ఒక మాట ఉంది, ఇంట గెలిచి రచ్చగలవమన్నాడు. సంఘం రచ్చ కాదు, సంఘం దేవుని ఇల్లు. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఎంత గొప్పడివో నీ సంఘంలో నీ భక్తి కూడా అంత గొప్పగా ఉండాలి. పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్టు కాకుండా దేవునికి మహిమ వచ్చేటట్టు నీ తండ్రిని నువ్వు ఎంత సంతోషి పెడతావు, ముసలుడైన నీ తండ్రిని ఎంత సంతోషి పెడతావు, మరి పరలోక తండ్రిని సంతోషి పెట్టవా? నీ దేవుని పోలిక నీలో నీ మాటల్లో ఉందా, నీ చూపుల్లో ఉందా, నీ ప్రవర్తనలో ఉందా, నీ భక్తి జీవితంలో, నీ ప్రార్థనలలో, నీ స్తుతి ఆరాధనలో, నీవు దేవుని విషయంలో దేవుని కోసం ప్రతి జీవితంలో ఉందా? ఎక్కడ ఉంది దేవుని పోలిక? చూడండి, లోకం మనల్ని గుర్తిస్తుంది. సమాజానికి బయట ఉన్నప్పుడు ఫలానా ఈయన విక్టర్ పాల్, ఈయన ఇట్లా అని చెప్పి మన ప్రవర్తనను బట్టి, మన చూపులను బట్టి, మన ఆకారాన్ని చూసి గుర్తిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు కనుక, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి, ఆత్మైన దేవుడు నీ అంతరంగంలో నీతిని భక్తిని కోరేవాడు నేను గమనిస్తాడు. వీడు నా కుమారుడా కాదా, ఈమె నా కుమార్తె కాదా అని ఆయన చూస్తాడు. తీక్షణమైన చూపుతో చూసినప్పుడు నీవు ఆయనకు కుమార్తె వల్ల కనపడాలి, కుమారుడు వల్ల కనపడాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేవునికి కుమార్తెలు లేరు. ఇక్కడ ఈ లోకంలోనే కుమార్తెలు కుమారులు. పరలోకంలోకి వెళితే ఈ డ్రెస్సులు ఉండవు, ఆ వస్త్రములు వేరే, ఆ రక్తమాంసాలు ఉండవు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరమని ఉంది. లోకంలో ఉన్నంతకాలమే రక్తమాంసములు వెళ్తాయి, మనల్ని ఆకలి దప్పిక ఉంటుంది. పరలోకంలో అందరం కుమారులమే, అందరం యేసయ్యను పోలి ఉంటాం, ఆయన పోలే ఉంటాం. ఇది మన పౌలు అంటాడు, మీరు ఎటువంటి పిల్లలుగా ఉండాలి దేవునికి? ప్రియులైన పిల్లలు. నీ ఇంట్లో 10 మంది ఉంటే, లేదా 4 కుమారులు, 2 కుమారులు 2 కుమార్తెలు ఉంటే, అందులో అందరూ ప్రియుల? మాట వినకపోతే ప్రియులు కాదు, మాట వినేవాడే ప్రియుడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు 2 కొడుకులు ఉన్నారంట. యేసయ్య చెప్పిన కథలో పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నాడు, పెద్ద కొడుకు తండ్రితోనే ఉన్నాడు, చిన్న కొడుకు తండ్రి మాట వినకుండా ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు గొడవ పెట్టుకుని. ఎవడండి ఇప్పుడు ప్రియుడైన కుమారుడు? పెద్దోడు ప్రియుడైన కుమారుడు. వాడు అలిగాడు, ఒక సందర్భంలో అలిగి దూరంగా పోయి కూర్చున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే మనసు మనకు ఉంది, కానీ దాన్ని మనం అది ప్రాక్టీస్ పెట్టం. దేవుని ప్రేమించాలని ఆశ ఉంటుంది మనకు, కానీ లోకము కంటే, కుటుంబం కంటే, మన వ్యాపారం ఉద్యోగం కంటే, మన సంపాదన కంటే, ఆ వెండి కంటే, బంగారం కంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమించలేకపోతున్నాం. హల్లెలూయా. మీరు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండండి. ఈ మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు,
కొన్ని ఈ మాటలు ఉంటుంటే నిద్ర వస్తుంది. ఇంత మరీ లోతుగా మాకు వద్దా, పైపైన చెప్పండి అని చెప్పంటారు. ప్రియులైన పిల్లలు, నీవు దేవునికి ప్రియుడివి, నీవు దేవునికి ప్రియురాలివి. అంటే ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడు, తండ్రిని ఏందో ఆనందించాలి. ఎవరిని సంతోషపెడుతున్నాం మనం? నేను వర్తమానానికి వెళ్తున్నాను. ఈ దినమున దేవుడు ఇదే వాక్య భాగంలో ఎఫెసు సంఘానికి రాసిన ఈ యొక్క పత్రికలో ఈ 5-6 అధ్యాయాల్లో దాదాపు ఒక 6 వర్గాల వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏ వర్గంలో ఉన్నావో చూసుకో, భౌతికంగా, ఆత్మీయంగా. మొదట ఆయన స్త్రీలతో మాట్లాడుతున్నాడు. సంఘంలో స్త్రీలు ఉన్నారు, వివాహమైన వారు ఉన్నారు, భార్యలుగా ఉన్నవారు ఉన్నారు, తల్లులుగా ఉన్నవారు ఉన్నారు, ఇళ్లకు యజమానురాలుగా ఉన్నారు. స్త్రీలను దేవుడు మొదట సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ అన్నీ నమ్ముద్ది. స్త్రీ శరీరంలో బలహీనమే, మానసికంగా బలహీనమే. భర్త ఆలోచన చెప్పిన దాకా ఈమెకు ఆలోచన రాదు. ఈమె ఆలోచన వేరే ఉంటుంది. స్త్రీ ఎప్పుడైనా మృదువుగా ఉంటుంది. వారి స్త్రీ యొక్క ఆలోచన కానీ క్రియలు కానీ మృదువుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, కఠినంగా ఉండవు. వాళ్ళ జాలి ఎక్కువ ఉంటుంది. అన్నింటినీ నమ్ముతారు వాళ్ళు. పిల్లలకు స్త్రీకి పెద్ద తేడా లేదు. పిల్లలు ఎంత మృదువుగా ఉంటారో స్త్రీ కూడా అంత మృదువుగా ఉంటుంది. అంటే కొంతమంది స్త్రీలలో కొంత కఠినత్వాలు ఉండొచ్చు కాక, సాధారణంగా స్వాభావికంగా ఒక స్త్రీ ఆమె మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మృదువుగా ఉంటుంది, కఠినంగా ఉండదు, బలహీనంగా ఉంటారు. అయితే ఆ స్త్రీతో దేవుడు మాట్లాడుతాడు. అసలు స్త్రీ ద్వారానే పాపం వచ్చింది లోకంలో. అది కావాలని చేసిన పాపం కాదు. ఆదాము పొలంలో పనికి వెళ్ళాడు, ఏదైనా తోటలో. అమ్మాయి అవ్వ ఒక్కతే ఉంది ఇంట్లో. సాతానుకు అది అవకాశమైంది. దేవుడు అని అనుమతించాడు. వాడు భూజంతువులన్నింటిలో పాము వివేకమైంది కాబట్టి పాము రూపంలో ప్రవేశించి ఒక ఘట సర్పంలాగా వచ్చాడు. అవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? దేవుడు చెప్పింది అబద్ధం అని చెప్పి పాపం చేసింది. ఒక పాపము లోకంలోకి స్త్రీ ద్వారా వచ్చింది. ఆ స్త్రీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే పాపము స్త్రీ ద్వారా వచ్చినప్పటికి కూడా దేవుడు ఎవరిని ప్రశ్నించాడంటే పురుషుడిని ప్రశ్నించాడు. ఆదామా ఎక్కడున్నావు అని చెప్పి అన్నాడు. కానీ హవ్వా ఎక్కడున్నావు, ఎందుకు ఈ పని చేసినావు చెప్పి అనలే. హవ్వ బలహీనరాలు. అందుకని దేవుడు హవ్వ విషయంలో కొంచెము సమయం ఇచ్చాడు, గద్దించలే. ఈ దినమున స్త్రీతో దేవుడు మాట్లాడుతూ అంటాడు. చూడండి 22వ వచనము 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలరా ఎలా ఉండాలండి? ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండు చాలండి. స్త్రీలతో, వివాహమైన స్త్రీలతో, భర్తలు ఉన్న స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా వివాహం కాబోతున్నటువంటి యవన కుమార్తెలు కూడా నేర్చుకోవాలి. యవన కన్యకలు ఉన్నారు, వారి వయసులోకి వచ్చారు, వారికి వివాహం కావాలి, వారికి కూడా భర్తలు వస్తారు, వారికి కూడా కుటుంబాలు వస్తాయి, వారికి కూడా పిల్లలు పుడతారు, కుటుంబానికి వారు కూడా యజమానురాలు అవుతారు. వివాహమైన వారు ముఖ్యంగా గమనించండి. స్త్రీలరా ప్రభువుకు వలె మీరు ప్రభువుకు ఎలా లోబడి ఉంటారో, దేవునికి ఎలా భయపడి లోబడి అని చెప్పినట్టుగా వింటారో, ఆ విధంగా ఆ లోబడే తనము, ఆ తగ్గింపు స్వభావము మీరు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు కూడా లోబడి ఉండండి. స్వపురుషులు అని ఎందుకని అన్నాడండి? స్వపురుషులు అంటే ప్రతి ఒక్కరికి సొంత భర్త ఉండాలి. ఒక సందర్భంలో పౌలు అంటాడు, ప్రతి ఒక్కరికి సొంత భార్య కూడా ఉండాలి. పరభార్య పరభర్త కాదు, సొంత భార్య సొంత భర్త. అందుకని స్త్రీతో అంటాడు, ప్రభువుకు వలె స్త్రీలరా మీరు సంఘములో ఉన్నారు, నా గృహంలో, నా మందిరంలో ఉన్నారు, నా ఇంట్లో ఉన్నారు, కాబట్టి నా క్రమం మీరు నేర్చుకోండి, మీరు నా పిల్లలు అని చెప్పి పౌలు భక్తుడు తన సంఘంతో మాట్లాడుతున్నట్టే దేవుడు కూడా ఆత్మ ద్వారా మాట్లాడుతుంటాడు. మొదటి స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారో చేతులు ఎత్తమని నేను ఎవరిని అంటలేదు, కానీ మేము చూస్తే మాకు అర్థమవుతుంది ఎవరు స్త్రీలో ఎవరు పురుషులో తెలిసిపోద్ది. కాబట్టి స్త్రీలరా మీరు ప్రభువుకు లోబడినట్టు మీరు మీ స్వపురుషులకు కూడా లోబడండి. తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు చేస్తే ఏమైంది? దెబ్బ పడుతుంది. చాలామంది భర్తలు కొడతారండి, భార్యలు కొడతారు. కొన్నిసార్లు ఊరికనే కారణం లేకుండా కొట్టేస్తారు. కారణం ఉండదు, ఏదో మూడు వచ్చేస్తుంది, కొట్టాలని అనిపిస్తుంది, కొట్టేస్తాడు. ఆమెకి ఎంత నొప్పి తగ్గుతుంది, ఎంత బాధ అవుతుంది చూసుకోడు. నేను నా భార్య కాబట్టి నేను కొట్టుకుంటా అంటాడు. నా భార్య అది తప్పండి, నీకు భార్య కావడం తప్ప. ఆమె ఏరి కోరి నిన్ను చేసుకుంటే నువ్వు ఊరికి కొట్టుకుంటూ కూర్చుంటే ఎంతకాలం భరిస్తుందండి? పాస్టర్ నేను ఇప్పుడు ఇంతవరకు చెయ్యెత్తి అనుకుని ఒకసారి కొట్టలే.
ఆమె రాలే ఇంకా. నా గురించి చెప్తావు చర్చిలో అని చెప్పండి, ఆమె గురించి చెప్పను సాధారణంగా నేను. ప్రేమ చెప్పరా, నువ్వు భర్తవు కాబట్టి నీ అధికారం చూపించి వ్యర్థంగా నిష్కారణంగా కొట్టదు నీ భార్యను. ఎందుకంటే దేవుడు అలా చెప్పలేదు. స్త్రీలారా మీరు ఎలా ఉండండి, మీ స్వపురుషులకు మీ సొంత భర్తలకు వివాహంలో పరిశుద్ధ వివాహంలో దత్తపరచబడిన మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. వాడు ఎటుంటాడో, కుంటోడో గుడ్డోడో గునుడో, లేకపోతే వాడు బలవంతుడో. హైదరాబాదులో ఒక పెద్ద దాదా ఉన్నాడంట పాత బస్తీలో. అందరూ భయపడతారు, భార్య భయపడదు. అటు బయటకు వస్తుంటే అందరు తలుపులు వేసుకుంటారు, మూసుకుంటారు, తలుపులు వేసుకుంటారు. అంటే ఆకారం చూసి భార్యకు భయం లేదు. ఎందుకంటే ఆ భర్త ఆమెను అంత ప్రేమిస్తున్నాడు. అందరికీ భయం పుట్టిస్తాడు, భార్యకు మాత్రం భయం లేదు. నా భర్త నన్ను ఏం చేస్తాడు, భయం లేదు. అంటే అంత ప్రేమిస్తున్నాడు అన్నమాట ఆ భార్యను. అయితే నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఒక భార్యగా, ముఖ్యంగా దేవుని సంఘంలో ఉండేటువంటి ఒక స్త్రీగా నీవు నీ సొంత భర్తకు పరిశుద్ధ వివాహంలో దత్తపరచబడిన నీ శరీరంలో నీకు శిరస్సుగా ఉన్నటువంటి లేక నీపై అధికారము కలిగినటువంటి ఒక దేవుడిచ్చినటువంటి ఒక భర్తగా నువ్వేం చేయాలండి? లోబడి ఉండండి. స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 23 చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్న లాగున పురుషుడు భార్యకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమును రక్షకుడు అయి ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు ఏం చేయాలండి? లోబడాలి. తప్పకుండా లోబడండి. కొన్ని పరిస్థితుల్లో భర్త ఏదైనా చెడు మార్గంలో నడుస్తూ చెడు మాటలు చెప్తూ చెడ పని చేయమంటే ఆ విషయంలో ఒకవేళ మీరు దేవునికి అప్పగించుకొని ఒకవేళ ఒక మాట ఒక సలహా ఇవ్వచ్చు, ఇది మంచి పద్ధతి కదయా అని భర్త కొన్ని మాటలు చెప్పుకోవచ్చు. ఆత్మీయంగా ఉండటానికి కుటుంబంలో అతను ఒక మంచి భర్తగా ఉండాలి, ఒక మంచి భార్యగా ఉండాలి. మీ ఇద్దరు దేవునికి ఇష్టలై ఉండాలి, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి. ఆయన పోలికలో మీరు నడవాలి. కాబట్టి ఒక మంచి భార్యగా, మంచి యజమానురాలిగా, మంచి ఇల్లాలుగా, మంచి స్త్రీగా, మంచి భార్యగా ఉంటే అది దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రార్థించే స్త్రీ, ప్రార్థించే భార్య, ప్రార్థించే తల్లి దేవునికి ఎంత మహిమ తెస్తుందండి. ఎంతమంది స్త్రీలు ప్రార్థించేవారుగా ఉన్నారు. ఒక సందర్భంలో నేను ఒక ఇంటికి వెళ్ళాను పాతకాలంలో. మరి ఆ స్లమ్ ప్రాంతంలో ప్రకాశ్ నగర్లోకి వెళ్ళినప్పుడు చిన్న ఇంట్లో మరి ఒక మనకి రెగ్యులర్గా మన సంఘంలో స్థిరమైన కుటుంబం ఉండేది. రమ్మన్నారు, ప్రార్థనకు రమ్మంటే వెళ్ళాను. వెళితే తలుపు వేసి ఉంది, బయట తాళం లేదు కానీ లోపల మరి బోల్ట్ పెట్టుంది. చాలాసేపు కనిపెట్టాను, తలుపు కొట్టాను, తీయటంలా. ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెళ్ళిపోతూ చివరిసరికి ఇంకొకసారి తలుపు కొడదామని ఆ తలుపు కొడితే ఆ సహోదరి బయటకు వచ్చింది. నన్ను చూసి ప్రేదలాడు అంకుల్ అని చెప్పి అంటే, ఏంటమ్మా ఇంతసేపు, నేను చాలాసేపు మీద వచ్చి రమ్మన్నావు కదా, మరి ఏంటి అంటే ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా. ఏమన్నదండి? ప్రార్థనలో తన్మయమైపోయి తలుపు ఎవరు కొడుతున్నారో కూడా తెలియట్లేదు. అంటే దేవునిలో లీనమైపోయింది ఆమె. నేను అనుకున్నాను ఆలస్యమైన పర్వాలేదు, మంచి పనిలో ఉంది ఆమె. హల్లెలూయా. ఇంట్లో ఎవరు లేరు, తన ఒక్కతే ఉంది. భర్త పనికి పోయాడు, తనొక్కతే ఉంది. నేను ఆ ఇంట్లో ప్రార్థన పెట్టమని చెప్పన్నారు. నేను ముందే వెళ్ళాను. నేను అనుకున్నాను నేను బయట కనిపెట్టడం మంచిదే అయింది. ఆమె ఒక మంచి పని చేస్తూ ఉంది, దేవునితో మాట్లాడుతుంది. ప్రార్థించే స్త్రీలు సంఘంలో కావాలి. ప్రార్థించే స్త్రీలు, అలాగే దైవజనులను అభిమానించేవారు, సంఘంలో ప్రయాసపడేవారు స్త్రీలు కావాలి. దేవుని మాట వినేవారు కావాలి. దేవుని మాట వినే ప్రతి స్త్రీ భర్త మాట కూడా వింటుంది. స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎందుకంటే ఎక్కువ చెప్పడం అవసరం లేదు అనుకుంటాను. సంఘములో మొట్టమొదటి వారు ఎవరే అంటే స్త్రీలు. మనం అనుకుంటే పురుషులు మేము కదండి ఫస్ట్. సాధారణంగా లోకంలో కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కదా. ఏమంటారండి? లేడీస్ ఫస్ట్. ఆర్టీసీ బస్సుల్లో, సినిమా హాళ్ళలో, ఇంకొక చోట లేడీస్కి ఒక ప్రాధాన్యమైన స్థలం ఉంది మన దేశంలో, ఒక స్థానం ఉంది. ఏదైనా మన దేవుడు కూడా స్త్రీలరా మీకు ఒక ప్రథమ స్థానం ఇస్తున్నాడు. హల్లెలూయా. మీకు మొట్టమొదటి హెచ్చరిక వస్తూ ఉంది. దేవుని సంఘంలో ఉన్నటువంటి స్త్రీలరా, భార్యలారా, తల్లులారా, దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. మీ స్వపురుషులతో మీరు లోబడి ఉండండి, తద్వారా దేవునికి మహిమ మీరు చేస్తారు. ఒకవేళ నీ భర్త దుర్మార్గుడై, కొట్టువాడై ఉండి, మద్యపాని అయి ఉండి, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే కొన్ని సమయాల్లో ఒకవేళ నువ్వు దేవునికి అప్పగించవచ్చు. కొన్ని మాటలు, మంచి మాటలు చెప్పి అతను బాగు చేసుకోవచ్చు, అతని కోసం ప్రార్థన చేయవచ్చు.
ప్రియమైన దేవుని పిల్లరా, సంఘములో స్త్రీలు ఉన్నారు, భక్తి గల స్త్రీలు అంటారు. వీళ్ళని ఏమంటారండి? భక్తియు మాన్యత గల స్త్రీలు ఉంటారు. ఆ భక్తి, మాన్యత, ఆ నీతి, ఆ భక్తి, ఓ స్త్రీ నీలో దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఏ చిన్న కుటుంబంలో ఉన్నావా, పెద్ద కుటుంబంలో ఉన్నావా, ధనవంతమైన కుటుంబంలో ఉన్నావా, పేద కుటుంబంలో ఉన్నావా, అది కాదు ఇక్కడ. నీవు స్త్రీవి, వివాహమైనటువంటి ఒక భార్యవు. నీ భర్త యవన కాలంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, భర్తే కాబట్టి భర్త అంటే భరించేవాడు. భర్త అంటే భరించేవాడు. ఏదైనా భరించాల్సిందే, కానీ దెబ్బ పడకుండా చూసుకుంటే మంచిది. ప్రియమైన పిల్లరా, మనసు మన కండిషన్లో పెట్టుకొని, ఆలోచన మన ఆచరణలో పెట్టుకొని, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, ముఖ్యంగా మన భర్తల విషయంలో మీరు అతి జాగ్రత్తగా ఉండగలిగితే మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తారు. ప్రతి భర్తకు ప్రేమ ఉంటుందండి, కానీ భార్యలే గ్రహించరు అని ఈ మాట నేను తప్పకుండా చెప్పాలా. ప్రతి భర్తకు భార్య మీద ప్రేమ ఉంటుంది, ఉండకుంటేనే చేసుకుంటాడా పెళ్ళి? సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రేమ తప్పకుండా ఉంటుంది. భార్య తన శరీరంలో ఒక భాగమని సెలవిస్తూ ఉంది. నా శరీరాన్ని నేను ప్రేమించుకున్నా, ఏదైనా మచ్చ డాగుంటే రాయో రప్పో పెట్టుకుని సబ్బో పెట్టుకుని నన్ను లేకుండా చూసుకుంటాను. కాబట్టి నీ శరీరాన్ని ప్రేమించుకున్నట్టుగా నీ భార్యను ప్రేమిస్తావు. ప్రతి భర్తకు ప్రేమ ఉంటుంది, కానీ ఆ భార్య ఆ ప్రేమను గుర్తించాలి, గ్రహించాలి, తద్రీతిగా ప్రవర్తించుకోవాలి, స్వపురుషుడికి లోబడి ఉండాలి. రెండవదిగా ఎవరండి వీళ్ళు? పురుషులు. కిందనే ఉంది అన్నమాట. పురుషులు అంటే వివాహమైన పురుషులు, వీరు భర్తలండి. 25వ వాక్యం చూడండి, పక్కనే ఉంది కదా. పురుషులారా మీరునంటే మీ భార్యలు మీకు లోబడి ఉన్నారు కదా, మీరు కూడా, మీరేం ఎక్కువ తక్కువ కాదు. నా భార్య లోబడి ఉంటుందిలే, నేను లోబడనంటే కుదరదు. నేను మగోడిని కాబట్టి నేను లోబడను. రొమ్ము విరుచుకొని బస్తీ మీద సవాలంటారు, రాంటి చూసుకుని వచ్చే పని అటు కుదరదు. ఒక క్రైస్తవ విశ్వాస కుటుంబముగా, సాక్షి కుటుంబముగా నీవు ఉన్నావు. నీ భార్య నీకు లోబడి ఉంది. నీవు పురుషుడివి, వివాహమైన భర్తవు. మీరును మీ భార్యలను, నీ భార్య ఎలా నిన్ను ప్రేమిస్తుందో అలాగే ప్రేమించు. నా మట్టుకునైతే నేను ప్రేమిస్తున్నానండి. పాస్టర్లను ప్రేమిస్తాను, కానీ మీలో అందరినీ ప్రేమిస్తాను. ఎందుకంటే మీరు దేవుని సంఘంలో ఉన్నారు. హల్లెలూయా. మీరందరూ దేవుని సంఘంలో ఉన్నారు. దేవుని సంఘం తర్వాత ఏదైనా, ఎందుకంటే మీరు సేవ చేసేవాళ్ళం కాబట్టి, సేవకు సమర్పించుకున్నాం కాబట్టి, సేవకు బాధ్యులమైన మేము ముందు దేవుని ప్రేమిస్తాం, సంఘమును ప్రేమిస్తాం, ఆ తర్వాత భార్యలను, కుమారులను, కుమార్తెలను ప్రేమిస్తాం. ఎందుకంటే మా స్థాయి, మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ దేవుడు అది. మాకున్న బాధ్యతను బట్టి మేము మొదట సంఘమును ప్రేమిస్తాం. సంఘమునకు విషయంలో మేము బాధ్యులం. సంఘం ఆత్మీయంగా నడుచుకున్నా, లేకపోతే శారీరకంగా నడుచుకున్నా, కాపరిని బట్టి సంఘం ఉంటుంది. యథా రాజా తదా ప్రజ, యథా గురువు తదా శిష్య అని చెప్పేసి, కాపరి ఎలా ఉంటాడో సంఘం అలాగే ఉంటుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నేను సంఘం విషయంలో బాధ్యుడిని కాబట్టి, నేను సంఘం అంటే మొదట దేవుణ్ణి, ఆ తర్వాత మిమ్మల్ని ప్రేమించి, ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుకుంటాను. తప్పులేదు. ఏదైనా మన పురుషులారా, మీరు సంఘంలో ఉన్నారు, దేవుని సంఘంలో ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎందుకంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను, ముడతైనను, అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను అని తన ఎదుట నిలువబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేతని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ప్రాణం పెట్టాడు. యేసయ్య ఆ పని చేశాడు కాబట్టి సంఘం కోసము, నీకోసం, నా కోసము. మీరు కూడా పురుషులారా, మీరును మీ భార్యను అల్లా ప్రేమించండి. యేసయ్య సంఘమును ప్రేమించిన ప్రాణం పెట్టాడు, లోకమును ప్రేమించిన ప్రాణం పెట్టాడు. భర్తలారా, అవసరమైతే మీ భార్యల కోసం ప్రాణం పెట్టండి, అంతగా మీరు ప్రేమించండి అంటాడు. పురుషులారా, మీరు దేవుని ప్రేమించినట్టుగానే, సంఘమును ప్రేమించినట్టుగానే మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు కూడా అలా ప్రేమించి సంఘముగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుకుంటుకై దాని కొరకు తను అప్పగించుకున్నాడు. అక్కడ కింద ఉంది చూడండి, 29 వచ్చింది చూడండి. అటువలే పురుషులు కూడా ఏం చేయాలండి? అటువలే పురుషులను కూడా తమ స్వశరీరముల వలె, తమ సొంత శరీరములను ఎలాగా ప్రేమిస్తారు, తమ భార్యలను ప్రేమింప బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు ఏం చేస్తున్నాడండి? తనను తనే ప్రేమించుకుంటున్నాడు.
నీ భార్యను ప్రేమిస్తే నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లరా, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీకు ఒక మంచి భార్యను దేవుడు ఇచ్చాడు. మంచి భార్య అంటే అందమైనది కాకపోవచ్చు, లేకపోతే నువ్వు ఇప్పుడు పరిస్థితుల్లో నువ్వు ఆమెను ప్రేమించలేవు. ఎందుకంటే వయసు అయిపోయింది, ముసలోళ్ళు అయిపోయినాం, రూపం మారిపోయింది, కాబట్టి అప్పటిలాగా ఇప్పుడు ప్రేమించలేవు. కానీ అప్పటికంటే ఇప్పుడు నువ్వు ఎక్కువ ప్రేమించాలి అని నాకు కూడా ఆజ్ఞ వస్తుంది, హెచ్చరిక వస్తుంది. అతిథులం కాదు, వాక్యానికి అతిథులం కాదు. తన భార్యను ప్రేమించేవాడు ఏం చేస్తున్నాడండి? తనను తాను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు కూడా దానిని పోషించి ద్వేషించినవాడు లేడు. కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించు, నా శరీరం నా అవయవాలు బాగుండాలని. ఏ రోగం వస్తే ఆ రోగానికి మందు వేసుకొని బలంగా పెట్టుకుంటాం కదండి. అలాగే నీ భార్య నీ శరీరంలో అంగముగా ఉంది కనుక నువ్వు ఆమెను ద్వేషింపకుండా పోషించి సంరక్షించుకోవడానికి దేవుడు నీకు భార్యని ఇచ్చాడు. కనుక పురుషులారా, మనము దేవుని ప్రేమించినట్టుగానే, సంఘమును ప్రేమించినట్టుగానే మనకు దేవుడు ఇచ్చిన భార్యలను కూడా ప్రేమించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 31 వచనం చూడండి. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యతో హత్తుకొనును, వారిద్దరు ఏమవుతారండి? ఒక శరీరం అవుతారు. ఇవన్నీ మనకు పెళ్లి సందర్భంలో చెప్తారు పాస్టర్లు, ప్రమాణాలు చేసేటప్పుడు చెబుతూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఎందుకు ఇది మరి ఈ వాక్యం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను కావాలని చెప్పడం లేదు, ముందుగా సిద్ధపడి చెప్పట్లే. దేవుడు నడిపించే వాక్య భాగానికి వచ్చాను. ఇది మొదట స్త్రీలతో దేవుడు మాట్లాడుతూ, స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అంటాడు. పురుషులరా మీరును మీ సొంత భార్యలను ప్రేమించండి, వారిని పోషించండి అంటాడు. దయచేసి 33 వచనం కూడా చూడండి. 31 వచనంలో ఉంటాడు, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూసుకోవాలి. ఏముండాలండి? భార్యకు భయం ఉండాలి. కొడతాడని కాదు, అన్నం పెడతాడో డబ్బులు ఇస్తాడో ఇవ్వడని కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టినా పెట్టకపోయినా నీవు భార్యవయ్యావు కాబట్టి ఆయనకు భయం కలిగి ఉండాలి. ఆయన భయం అంటే ఉనుక్కుంటా కొంగ భక్తి నకమేమో అతివిన దూత లక్షణాలుగా ఉనుక్కుంటా అయ్యా చెప్పయ్యా అని చెప్పి అట్లా యాక్షన్ చేయనవసరంలే. నిజమైన ప్రేమ ఉంటే నిజమైన లోబడితనం కూడా ఉంటుంది. నిజంగా ఏదో చేస్తాడని కాదు, ఆయన నీకు భర్త కనుక భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్టు చూసుకునే వాళ్ళను, మెట్టుకు ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భర్తలో ప్రేమ, భార్యలో లోబడితనము, ఈ రెండు ఉంటే ఆ కుటుంబంలో గొడవలు ఉండవండి, విడాకులు ఉండవు, పంచాయతీలు ఉండవు. వాక్యానుసారమైనటువంటి దేవుని పిల్లల వలె, ఒక మంచి భర్త వలె ఒక పురుషుడు, ఒక మంచి భార్య వలె ఒక స్త్రీ ఉండగలిగితే మంచిది. మన యవన కుమార్తెలు వివాహం కాని వారు ఉన్నారు, వారు వాక్యం ద్వారా ఎంతైనా నేర్చుకోవచ్చు. అటువంటి పరిశుద్ధ వివాహం కోసము, అటువంటి పురుషుడి కోసము, అటువంటి భార్య కోసము మన యవన కుమారుడు యవన కుమార్తెలు సిద్ధపడాలి. వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా, మొదటిది స్త్రీలరా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సంఘంలో స్త్రీలు ఉన్నారు కాబట్టి దేవుడు స్త్రీలతో మాట్లాడుతున్నాడు. సంఘంలో పురుషులు అనగా భర్తలు ఉన్నారు, వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. మూడవదిగా, ఆ దాంపత్యంలో పంపించిన కుమారులు కానీ కుమార్తెలు కానీ పిల్లలు ఉన్నారు. చిన్న వయసులో ఉన్నవారు ఉన్నారు, వయసులో ఎదుగుతున్న వారు ఉన్నారు. పిల్లలరా అని చెప్పి 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ వచనంలో ఉంది అన్నమాట. పిల్లలరా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏదండి ధర్మమే అంటే దానం ధర్మం కాదు. దానం అయితే ధర్మం ఏంటి అంటారు కదా అడుక్కునేవాళ్ళు, అట కాదు. ధర్మం అంటే దేవుని నేర్పించిన ధర్మం. భర్త తన ధర్మం నెరవేర్చాలి, భార్య తన ధర్మం నెరవేర్చాలి. మన పిల్లలు కూడా దేవుని చిత్తానుసారమైన ధర్మం నెరవేర్చాలి. వాళ్ళని ఆ విధంగా పెంచాలి. చిన్నపిల్లలుగా పసిపాపలుగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకు పాలిస్తున్నప్పుడు, వారిని పెంచుతున్నప్పుడు, వాళ్ళకి అన్నప్రాసం చేసినప్పుడు, వారు ఎదుగుతున్నప్పుడు, వారి వయసులో లోకజ్ఞానం సంపాదిస్తున్నప్పుడు మన అబ్బాయిలతో మన అమ్మాయిలతో మనం ఎలా ఉండాలంట? ఆ పిల్లలకు మనం విధేయత నేర్పించాలి. పిల్లలతో దేవుడు మాట్లాడుతూ సండే స్కూల్లో అదే నేర్పిస్తారు, యూత్ ఫెలోషిప్లో అదే నేర్పిస్తారు. యూత్లో వివాహం కావాల్సిన వారు ఉంటారు. సండే స్కూల్ పిల్లలు చిన్నలు పెద్దలు ఉంటారు, చిన్న వయసులో ఉండేవారు ఉంటారు. చిన్న వయసు నుంచే బాల్యంలోనే దేవుని వాక్యము తెలుసుకున్నట్టు దేవుడు ఏమై ఉన్నాడు, ఒక కుటుంబంలో క్రైస్తవ కుటుంబంలో తండ్రి ఏమై ఉన్నాడు, తల్లి ఏమై ఉంది, భర్త ఎవరు, భార్య ఎవరు, ఒక క్రమమును క్రైస్తవ విధానంలో, అంటే అన్ని మతాలలో ఈ యొక్క నీతి ఈ పద్ధతులు ఉంటాయి, కానీ క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి పద్ధతి ఇది. ఒక క్రమము తప్పితే కుటుంబాలు కూలిపోతాయి. పిల్లలరా
ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. దేవుడు వాక్యం ద్వారా పిల్లలకు అంటే ఇంకా జ్ఞానం వచ్చినట్టు పిల్లలకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, సంఘంలో ఎలా ప్రవర్తించాలి, స్కూల్లో ఎలా ప్రవర్తించాలి, బయట ఎలా ప్రవర్తించాలి, స్నేహితులతో ఎలా ప్రవర్తించాలి తెలియాలని సండే స్కూల్కి వచ్చే పిల్లలకు, యూత్ మీటింగ్కి వచ్చే పిల్లలకు దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. పిల్లలరా, మీరు కుమారులా, మీరు కుమార్తెలా, ఏ వయసులో ఉన్నారు, ఆ వయసును బట్టి వాక్య ప్రకారంగా మీరు ప్రభువునందు మీ తల్లులకు మీ తండ్రులకు ఎలా ఉండండి, విధేయులై ఉండండి. మాట వినే పిల్లలుగా ఉంటే అది ధర్మమే, అది ధర్మమే. కింద 2-3 వచనాలు ఏముందంటే, నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు వగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. నా కుమారుడి విషయంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి, ఏమనుకోవద్దు. అప్పుడు పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి గురించి అమ్మాయి గురించి చెప్తాడు, చెప్పకపోతే ఎట్లంటే సాక్ష్యం చెప్పాలి కదా, దేవునికి మహిమ రావాలి కదా. నా కుమారుడు వయసు వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు నాకు కాళ్ళు వచ్చేవాడు. బెడ్కి పోకముందు అది కాళ్ళు పట్టి కానీ వాడు బెడ్కి పోడు. ఒకరోజు ఎందుకు కొట్టానండి, ఏదో చదువులోనే మార్కులు తక్కువ వచ్చాను, లేకపోతే సరిగ్గా చేయకపోతే అదే కొట్టా. వాళ్ళ అమ్మ పోయి ఏం చెప్పాడంటే, ప్రతిరోజు కాళ్ళు వస్తాను నేను, ఈరోజు నాకు ఆయన కాళ్ళు వస్తాను, నన్ను కొట్టాడని చెప్పి అన్నాడు. ఆమె చెప్పింది కాళ్ళు వస్తాడు అంటే నీకు అని చెప్పింటే, సరే వత్తకపోయిండులే అనుకుంటే, అప్పుడే నిద్ర పడుతుంది, ఏదో వస్తున్నాడు, ఎవరో వస్తున్నట్టుంది, చూస్తే వీడే. వాడు ఏం తెలుసుకున్నాడు, ధర్మం తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఎంతైనా నాకు తండ్రి కదా, ప్రతిరోజు వస్తున్నాను నా తండ్రికి కాళ్ళు వస్తున్నాను. అప్పుడు నేను ముసలోని కాదు, అప్పుడు ఇంకో వయసులో ఉన్నాను. అయినా కూడా అప్పుడు వచ్చాడు. ఇప్పటికి వాడు గుర్తే. వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడల్లా, మా నాన్న కొట్టినా నేను కాళ్ళు వచ్చాను. దేవుడు అని దీవించాడు. హల్లెలూయా. ఇది ధర్మమే. మీ కుమారులకు నేర్పించండి. అంటే కాళ్ళు వచ్చితేనే ధర్మం అని కాదు, మాట వినటమే దేవునికి కావాలి. ప్రేమ దేవుని పిల్లరా, నీకు మేలు కలిగినట్టు ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు, దీర్ఘాయుష్మంతుడు. యేసుక్రీస్తు వారు కూడా తల్లిని తండ్రిని ప్రేమించాడు. ఆయన సిలువ కలగ ముందు, తండ్రి యేసేపు మరణించక ముందు కార్పెంటర్ పనిచేశాడు. యేసయ్య 30 సంవత్సరాలు వయసు వచ్చేదాకా తండ్రిని తల్లిని పోషించాడు. ఆయన కార్పెంటర్ పనిచేశాడు. ఆయన కార్పెంటర్, ఈజ్ ఏ గుడ్ కార్పెంటర్. యేసయ్య వడ్రంగి పని చేసి ముసలి తండ్రిని ముసలి తల్లిని పోషించాడు. తండ్రి పోయిన తర్వాత తల్లిని పోషించుకోవడానికి సమయం వచ్చింది కాబట్టి 31 సంవత్సరం నుంచి 32 సంవత్సరాల దాకా సేవ, ఏ పని మీద భూమికి వచ్చాడో ఆ పని చేశాడు. హల్లెలూయా. ఆయనను చచ్చిపోయేటప్పుడు కూడా తల్లిని పక్కనే పెట్టుకుని, తల్లి అందరు దూరంగా ఉంటే తల్లి ఆ యొక్క శిష్యుడు యోహాను అనే శిష్యుడు దగ్గర, శిలువ దగ్గర ఉన్నారు. ఆ తల్లిని పిలిచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉన్నంతకాలం నేను పోషించాను, నేను సన్మానించాను, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నేను ఉండను ఈ లోకంలో. ఇదిగో ఈ యోహాను అనేవాడు. యోహాను ఒకవేళ యూదుడే, ఇశ్రాయేలీయుడే, కానీ బంధువేం కాదు, శిష్యుడు. 11 మంది పారిపోయారు, ఒక్కడక్కడ ఉన్నాడు. ఇదిగో తల్లి, ఇతని కుమారుడు. తల్లిని తండ్రిని యేసయ్య ప్రేమించాడు. ప్రేమ దేవుని ద్వారా దేవుడు మనకు క్రమం నేర్పించాడు. నీవు భార్యవా, నీవు స్త్రీవా, వివాహమైందా కాలేదా, నువ్వు భర్తవా, పురుషుడివా, వివాహం కాకుండా ఉన్న యవనసుడివా, దేవుడు నీకు క్రమం నేర్పించాడు. నువ్వు కుమారుడివా కుమార్తెవా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. యేసుక్రీస్తు అంట దేవుని దయందును మనుషుల దయందును ఎదిగాడంట. యేసుక్రీస్తు ఆయనే దేవుడు కదండి, మళ్ళీ ఆయనకు దేవుని దయ ఎందుకు? ఆయన ఎందుకు దేవుని ప్రార్థించాడు? 5 రొట్టెలు 2 చేపలు విరిచి 5,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు ఆకాశంలో కళ్ళెత్తి తండ్రి, ఇదిగో వీరు ఆకలి కొని ఉన్నారు, ఇదిగో వీరికి ఆకలి తీర్చు. సొంతగా ఆయన ఏది చేయలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తండ్రిని అడగకుండా ఏ పని చేయలేదు. చచ్చిపోయేటప్పుడు సిలువ కలగముందు కూడా, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను, ఈ పాపపు గిన్నెను నా దగ్గర తొలగించు, ఆయనను నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరుగునుగా కన్నాడు. తండ్రి యేసయ్య లాంటి కుమారుడు ఎక్కడున్నాడండి లోకంలో? యేసయ్య వంటి కుమారుడుగా మనం ఉందాం. మన పిల్లలు ఆ విధంగా నీ తండ్రిని తల్లిని సన్మానించమనేప్పుడు నీ కుమారుడు నీ కుమార్తె నిన్ను సన్మానిస్తున్నారా? అలా సన్మానించకపోతే వారిని అడగండి, వారిని కొట్టొద్దు, కానీ వాళ్ళకి ప్రేమతో చెప్పండి,
కంటి చూపుతో వారిని ఆధీనంలో పెట్టుకోండి. దేవుని ప్రేమలో వారిని పెంచండి. హల్లెలూయా. ఆ తర్వాత 4వదిగా అదే 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. అక్కడ ఏముందండి? తండ్రులారా మీ పిల్లలకు ఏం పుట్టించదు? కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఒక వయసు వచ్చిన తర్వాత నీ కుమారుడికి కానీ నీ కుమార్తెకి కానీ కోపం పుట్టించొద్దు. ఇప్పుడు వాళ్ళు రెక్కలు వచ్చినాయి, వారికి ఇంకా వివాహం కాకపోయినా ఇంకా మీ ఆధీనంలో వారు ఉన్నప్పటికీ మీరే వారిని పోషిస్తున్నా నువ్వు కొన్ని కొట్టేస్తాను నిన్ను అని భయపెట్టద్దు. ఇప్పుడు వారికి వయసు వచ్చింది కాబట్టి కొడితే తిరిగి కొట్టొచ్చు. వాడు అమ్మాయి కూడా నీ మాట వినకపోవచ్చు వయసును బట్టి, పైత్యం ఎక్కువైంది కదా, కొంచెం శరీరంలో బలం వస్తుంది. నువ్వు ఎలా కొడితే పోయి సొంతగా బతకొచ్చు. ఒక కూలీసారి నలుగుతాడు. నువ్వు అంటే విసుగు పుడితే వాడు వెళ్ళిపోవచ్చు, ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే తండ్రులారా మీ పిల్లలకు కోపం పుట్టించొద్దు. నేను నా కొడుకు కోపం పుట్టించా, ఎందుకంటే ఆడి పాప కోపం చెప్పిన ఏం చేయలే, కానీ నా స్వభావం చొప్పున నేను చాలాసార్లు కొట్టాను. కొట్టేటే ఏదైనా చిన్న మాట లేకపోతే చదువు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని నా స్కూల్లో, కాబట్టి వాడికి కొంచెం మార్కులు తక్కువ వస్తే నా కోపం. ఇంటి మీద వాళ్ళ అమ్మకు సేవ చేసేవాడు, నాకు సేవ చేసేవాడు, నా కుమారుడు చాలా మంచివాడు. ఆయన నేను కొట్టాను, బాధపడిన తర్వాత కూడా బాధపడతాను, ఎందుకు కొట్టానని బాధ వస్తుంది. కానీ నా కుమారుడికి నేను కోపం పుట్టించానేమో, నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను, సంఘంలో ఒప్పుకుంటున్నాను. అయితే నా కుమారుడు ఇప్పుడు దూరదేశంలో ఉన్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, నాతో లేడు. ఆయనను నా కుమారుడి గురించి ఒక సాక్షిని చెప్పగలుగుతున్నా. హల్లెలూయా. ఏదైనా తండ్రులరా మీ పిల్లలకు ఊరకొరకని నిష్కారణంగా కోపం పుట్టించొద్దు. ప్రభు యొక్క శిక్షలో, నీ శిక్షలో కాదు, నీ క్రమం కాదు, దేవుని శిక్షలో, దేవుని వాక్యం సెలవిస్తుందో ఆయన శిక్షలోను ఆయన బోధలోను పెంచండి. అప్పుడు వారు తప్పిపోరు. మొక్క వంగంది మాన వంగుడు అన్నట్టు వారిని ఒక మొక్క వలె పెంచండి, ఒక చెట్టు వలె పెంచండి. వారు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు. నీ ప్రార్థనలు వారికి అవసరం, నీ క్రమం వారికి అవసరం. అయితే అది దేవుని క్రమము, దేవుని శిక్షగా ఉండాలి. ఎంతమందికి ఈ బోధ నచ్చుతుందో నచ్చడం లేదు నేను ఎరుగను. ఈ దినమున ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, భార్యలకు, భర్తలకు, పిల్లలకు, కుమారులకు, కుమార్తెలకు, తండ్రులకు వస్తున్నటువంటి ఒక వాక్య బోధ మనం వింటున్నాం. సంఘంలో ఉన్నామా? దేవుని క్రమంలో మనం పిలుస్తాం. చివరిదిగా క్షమించండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఒక్క మాట, దాసులారా అనే మాట ఉంది అక్కడ. 5వ వచనం చూడండి. ఎవరండి దాసులారా? దాసులంటే పనివారు, శుద్ధాంతఃకరణం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులకు విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టేవారు కాకుండా కంటికి కనబడటే గాక క్రీస్తు దాసులము ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీరు ప్రతివాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ప్రతి ప్రభువున పొందుదని మీరు ఎరుగుదురు. మీరు ఒకవేళ దాసులు, ఆఫీసులో మీ పైన ఆఫీసర్ ఉంటాడు, కంపెనీకి ఒక యజమానుడు ఉంటాడు, ఇంటికి భర్త ఒక యజమానుడిగా ఉంటాడు. సో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా భార్య దాసి కాదు, భార్య సహకారి. నేను భార్య గురించి మాట్లాడటంలా, దాసుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దాసులు అంటే ఒకరి కింద నువ్వు పనిచేస్తూ ఉన్నావు, నీ పైన ఒక హెడ్ ఉంటాడు, ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక యజమానుడు ఉంటాడు, ఒక ప్రొపరేటర్ ఉంటాడు, ఒక అధికారి ఉంటాడు. నువ్వు దాసుడు అంటే వాళ్ళ కాళ్ళు పెట్టుకుని నువ్వు బతిమాలని అవసరం లేదు, కానీ నీ స్థాయి నువ్వు తెలుసుకోవాలి. నువ్వేమీ ఉన్నావు అక్కడ? నువ్వు 4th క్లాస్ జాబ్ చేస్తున్నావా, ఫస్ట్ క్లాస్ జాబ్ చేస్తున్నావా, ఏ స్థాయిలో నీ ఉద్యోగం ఉంది, నీ స్థాయి ఏంటో తెలుసుకొని మితముగా నీ హద్దుల్లో నువ్వు ఉండగలిగి, నీ పైన ఒకడు ఉన్నప్పుడు ఆడికి నువ్వు దాసుడిగా అంటే మరీ తగ్గించుకొని కాళ్ళ బేరం పట్టిన అవసరం లేదు. కానీ నీకు ఎలా ఉండాలి? శుద్ధాంతఃకరణ గలవారై. అంటే నీ అంతఃకరణలో శుద్ధి ఉండాలి, నీ హృదయంలో శుద్ధీకరణ ఉండాలి. అంటే నిష్కల్మషమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉండి నీవు నీ యొక్క యజమానుడిని కూడా ప్రేమించాలి, యజమానుడికి లోబడి ఉండాలి అని. ఎందుకంటే ఆయనకి జీతం ఇస్తాడు, నెలంతా పని చేస్తే జీతం ఇస్తాడు, వారం అంతా పని చేస్తే జీతం ఇస్తాడు, ఎక్స్ట్రా ఓవర్ టైం చేస్తే డబ్బులు ఇస్తాడు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఆయన మాట వినాలి. ఏంటి నాకు ఈయన మాట వినేదంటే అనుకుంటే తీసేస్తాడు, ఉద్యోగం చేసేస్తాడు. నీ పైన అధికారిగా ఉన్నవాడు, నీకు యజమానిగా ఉన్నవాడికి ఏం చేయాలంటే శుద్ధాంతఃకరణ గలవారై భయముతోనూ వణకుతోనూ
క్రీస్తుకు వలె యేసుక్రీస్తు వారికి ఎట్లా నువ్వు భయపడుతున్నావో నీవు నీ యొక్క యజమానుడికి కూడా శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఏదో ఎవరో చూడటానికి కాదు కొని నీ యజమానిని సంతోషపెట్టడం నీకు ధర్మం. నీ పైన ఉన్నవాడిని సంతోషపెట్టడం నీ ధర్మం. కొన్ని సందర్భాల్లో తిరుగుబాటు చేస్తాం. నా పైన ఉన్న అధికారి, నా ఆత్మీయ తండ్రి, నాకు బాప్తిసం ఇచ్చి నాకు పెళ్లి చేసిన ఆయన గొప్ప దైవజనుడు, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. నాకంటే వెనకొచ్చినోడికి ప్రమోషన్ ఇచ్చాడు. ఆడికంటే నేను ముందే ఎంఏ చదువుకున్నా. నాకు కోపం వచ్చింది. మీసాలు పెంచుకొని కళ్ళు ఎర్రగా పెట్టుకుని ఒక 2 సంవత్సరాలు అంత మాట్లాడలేదు నేను. ఒకే ఆఫీసులో ఆయన క్యాబిన్లో కూర్చొని నన్ను చూస్తూ ఉంటాడు, ఏంది వీటితో ప్రవర్తిస్తున్నాడని చెప్పి. నేను ఎవరిని దాసుని, నేను క్లర్కు, గుమస్తా, అంటే ఆఫీస్ డబ్బంతా దగ్గర ట్రెజరర్గా, క్యాషియర్గా ఉంటాను. ఆయనకు జీతం ఇచ్చేది నేనే. నాకు ఇవ్వకుండా ప్రమోషను ఆడికి ఎందుకు ఇచ్చాడు అని చెప్పి కోపం పెంచుకుని ఆయనతో మాట్లాడుకుని మానేశాను. ఒకరోజు ధైర్యం తెచ్చుకుని, సార్ నాకు టైం ఇవ్వండి, ఇంత మాట్లాడాలని చెప్పిన, నాకు సమయం ఇవ్వండి. ఇప్పుడు కాదు, ఇప్పుడుండే విక్టర్పాలు వేరు, అప్పుడు పరిస్థితి వేరే. మీకు సమయం ఏంటంటే ఏంటి అన్నాడు, మీతో పర్సనల్గా మాట్లాడాలి అంటే టైం ఇచ్చాడు. టైం ఇచ్చి పిలిపించాడు. క్యాబిన్లోకి వెళ్ళాను. నన్ను కూర్చోమన్నాడు. నేను నిలబడి చెప్దాం అనుకున్నాను, కానీ ఆయన కూర్చోమన్నాడు. కొంచెం చల్లబడిపోయాను. అప్పటికి కూర్చోమనేసరికి చల్లబడింది వాతావరణం. అయినా కూడా కోపం ఉంది నాకు. వ్యసనం, లోపల వ్యసనం ఉంది. బాగా 1.5 సేపు వాయించి పడేశాను. ఒక మాట అన్నాడు, విక్టర్పాల్, నువ్వు వినడం నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావు కానీ వినడం నేర్చుకోలేదని చెప్పినప్పుడు అప్పుడు చెప్పాడు, నేను ఈ స్థానంలో నేను ఎందుకు పెట్టానో వాడికి ఎందుకు ప్రమోషన్ ఇచ్చినట్టే నీ ఎంత పని వాడు చేయలేడు. నువ్వు ఈ స్థానంలో నీకే సూటబిలిటీ. ఈ డబ్బు లెక్క కొన్ని కోట్ల రూపాయలకి నేను లెక్కలు కట్టాలి. అమెరికా హెడ్ క్వార్టర్స్కి నేను స్టేట్మెంట్స్ పంపాలి. ఈ పని ఎవడు చేయలేడు. ఈ పని నువ్వు మాత్రం చేయగలవు. అందుకని నువ్వు ఇక్కడే ఉండాలి. ఆయన నీకేదో ప్రమోషన్ ఇస్తున్నట్టుగా నువ్వేం భావించవద్దు. ఆయనకే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నమ్మకస్తుడివి. ఈ డబ్బు, ఈ దశకం, ఈ లెక్కలు నువ్వు మాత్రం చేయగలవు. ఎన్ని ఆడిటర్స్, ఎంతమంది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ లెక్కలు నేను జవాబులు చెప్పాలి. ఒకటి ఫారిన్ నుంచి ఫండ్స్ వచ్చాయి కాబట్టి అన్ని లెక్కలు చెప్పాలి. ఆ పని అందరూ చేయలేరు, నువ్వు మాత్రమే చేయగలవు. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, అతనికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఈ సీట్లోనే ఉండాలి. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నీకు ఇస్తాడని చెప్పి అని చనిపోకముందు నన్ను ఆంధ్ర రాష్ట్రానికి డైరెక్టర్గా చేసి చచ్చిపోయాడు. చనిపోకముందు ఒక 6 నెలల ముందు ఆర్డర్ వేసేసి ఆడికి వేరే పోస్ట్ ఇచ్చి ఆడి తనంలో నాకు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండి రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ చేసి చనిపోయాడు. దేవుని సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయిలో నేను తొందరపడ్డాను. దైవజనుడు నన్ను అర్థం చేసుకున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. నేను నాకు బంధువుని కాదు, మా ఊరు కాదు, మా ప్రాంతం కాదు, ఏది కాదు, ఆయనకు ఏ సంబంధం లేదు. నేను ముగించక ముందు తెలిసి గమనించండి, మనమందరం దేవునికి దాసులం. మనమందరం అండి ఆయన పిల్లలమే. ఆయన కృప చేత మనం భార్యలమయ్యాం, భర్తలమయ్యాం, తండ్రులమయ్యాం, తల్లులమయ్యాం, కుమారులమయ్యాం, కుమార్తెలమయ్యాం. మనం ఏమై ఉన్నామో ఆయన కృపయ్య ఉన్నాం. అయితే మనం ఒకటి గ్రహించాలి, దేవుడు మనందరికంటే పెద్దోడు, ఆయన యజమానుడు, మన దాసులం. హల్లెలూయా. ఇన్ ఏ సెన్స్ వి బికమ్ సర్వెంట్స్. దాసులమైతే యజమానులాగా ఉండొద్దు. యజమానులాగా ఉంటాడు, దాసుడులాగా ఉండాలి. మనం దాసులమని ఒప్పుకుందామా? తప్పులేదు. దేవుని దగ్గర దాసులమే కదండి, దాసులమైతే మంచి పనివారి వాళ్ళే ఉందాం, నమ్మకమైన పనివారిలాగా ఉందాం, యజమానిని సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాం. మీరు క్రీస్తుకు వలె, క్రీస్తు కూడా కుమారుడై ఉండి దాసత్వము చేశాడు. దాసుని రూపం ధరించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తండ్రి అయిన దేవునికి ఒక దాసుని వలె తగ్గించుకొని శిలువ మరణం పొందినట్టుగా ప్రయాసపడ్డాడు. ఇది నువ్వెవరైనా ఏ ఆఫీసులో పనిచేస్తున్నా, ఏ కంపెనీలో పనిచేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, నీ పైన ఉన్న వారికి నువ్వు ఇవ్వాల్సిన గౌరవము, ఘనత ఆపాదించు, తప్పులేదు. దేవుడిని దీవిస్తాడు. చివరిదిగా యజమానులారా. చివరిది ఎవరండి? ఒకవేళ దేవుడు నిన్ను యజమానిగా చేస్తే, దేవుడు నీకు అధికారం ఇచ్చి నీ కిందనే ఒక 100 మంది పనిచేస్తూ ఉంటే, నీ ఇంటికి నువ్వు పెద్ద యజమానుడిగా ఉండి
నీకు గొప్ప ధనము ధాన్యము వెండి బంగారం సమృద్ధంగా దేవుడు నీకు ఇస్తే నీ యాజమాన్యాన్ని నీవు నీ గర్వానికి వాడుకోవద్దు. చూడండి, యజమానులారా అన్నమాట 9వ వచనంలో ఉంది. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడు. ఎక్కడుంది? ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో, నేను యజమానుని, ఐఎమ్ ప్రొపరైటర్, ఏదో అంటారు కదా, ఏదో జనరల్ మేనేజర్, CEO ఏ అంటుంటారు. నన్ను మించినోడు ఈ కంపెనీలో లేడు, నన్ను మించినోడు, నేను నా ఇంటికి యజమానుని చెప్పి గర్వించిన అవసరం లేదు. దేవుడు వచ్చి నీకు ఇవ్వకపోతే నీకు అది రాలేదు. పిలాతు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభుతో సిలువకు వెళ్ళక ముందు తీర్పు తీరుస్తూ ఉంటాడంటే, నేను గవర్నర్ని, నేను అనుకుంటే నీ శిక్ష తప్పిస్తా, నేను అనుకుంటే నిన్ను సిలువకు అప్పగిస్తానంటే తండ్రి యేసయ్య అన్నాడు, పరలోకం నుంచి నీకు అధికారం ఇవ్వబడి ఉండకపోతే నీకు ఏ అధికారం నా మీద లేదు అన్నాడు. నీకు అనుగ్రహించబడింది అధికారం, అంతేత నువ్వు మాట్లాడుతున్నావు. ఆ అధికారం ఏంటి? నా తండ్రి నీకు ఇచ్చాడు ఆ అధికారం. నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ఇచ్చాడు నీకు, ఆయన ఇవ్వకుండా నీకు రాలేదు. ఏదన్నా నీ పైన ఎవరైనా అధికారిగా ఉంటే దేవుడే పెట్టాడు, ఆ అధికారిని దేవుడే నీకు మీరు పెట్టాడు. ఇక్కడ సంఘానికి నేను పాస్టర్గా ఉన్నానంటే దేవుడు పెడితేనే ఇక్కడ ఉన్నా, నన్ను ఎవరు ఇక్కడ అద్దెకు పెట్టుకోలే. మా చర్చికి వచ్చి మాకు పంతులుగా ఉండండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. మేము వచ్చాము, మీరు వచ్చారు, మనం అందరం ఒకరికొకరు సహకరించుకుంటుంటున్నాం. అంత మాత్రం నేను యజమాని కాదు, కానీ కాపరినే, ప్రధాన కాపరి అక్కడ ఉన్నాడు. నేను ఆయన మాట వినాలి, నువ్వు నా మాట వినాలి. హల్లెలూయా. నీ భార్య నీ మాట వినాలి, నీ భర్త నిన్ను ప్రేమించాలి, నీ పిల్లలు నీకు లోబడి ఉండాలి, నిన్ను సన్మానించాలి. ఇది ధర్మమే. ఏమనుందండి యజమానులకు? మీకును వారికిని, అంటే మీరు దాసులుగా ఉన్నారు, వారు యజమానులుగా ఉన్నారు. అయితే నీకు వాడికి ఒకడు ఉన్నాడు యజమానుడు, వాడు పరలోకంలో ఉన్నాడు, ఆయనకు పక్షపాతం లేదు. ఏమండి? పరలోకంలో ఉన్న యజమానుడికి, సృష్టికర్త అయిన దేవునికి పక్షపాతం లేదు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడు, అందుకే సమానమైన న్యాయం చేస్తాడు, సమానంగా ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి అన్ని జాతుల వారి కోసం మరణించాడు. ఆయనకు ఒకరు తక్కువ కాదు, ఒకరికి ఎక్కువ కాదు. యజమానులారా మీకును వారికి యజమానుడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించడం అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. స్ట్రైక్ చేయొద్దు, సమ్మె చేయొద్దు. వారి మాట వినండి. యజమానులకు లోబడి ఉండటం దేవుని చిత్తం. ఒకవేళ యజమాని తప్పు చేస్తే ఆ పైన ఉన్నాడు వాడిని శిక్షిస్తాడు, వాడిని తీసేస్తాడు. నా సేవలో కానీ, మీరు ఇస్తున్న సహకారంలో కానీ, మీ కుటుంబాలలో, మీ పిల్లల విషయంలో, మీ భర్తల విషయంలో, మీ భార్యల విషయంలో, సంఘంలో ఉండే పెద్దలు, పరిచారకులు, ఏ స్థాయిలో ఉన్నా, ఎవరెవరు ఏ పరిచయం చేస్తున్నా, మనందరికీ యజమానుడు ప్రభువే ఉన్నాడు. స్త్రీలరా, పురుషులరా, పిల్లలరా, తండ్రులరా, దాసులారా, యజమానులారా, 6 వర్గాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ వర్గంలో ఉన్నావో గమనించుకో. ఏ స్థాయిలో నువ్వు ఉన్నావో, నీ పరిమితి ఏంటో, నీ హద్దు ఏంటో, హద్దులో ఉండి ప్రభును సేవిద్దామా? ప్రభును సాయించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మహా గొప్ప దేవా మా యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు సంఘములో ఉండేటువంటి 6 వర్గాల వారితో మీరు మాట్లాడారయ్యా. మేము ఎవరెవరు ఏ వర్గములలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, మేము ఎలా ప్రవర్తించాలో, ఏది ధర్మమో, ఏ విధంగా మేము సంతోషపెట్టాలో, మీ పోలికగా మేము ఎలా ఎదగాలో మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి నేర్పించండి అయ్యా. ఆత్మీయ బోధ మీరు నేర్పించారు అయ్యా. ఒకవేళ ఇది అయిష్టంగా ఉండొచ్చు, ఈ యొక్క బోధన మేము సహించని స్థితిలో మేము ఉన్నామేమో అయ్యా. మమ్మల్ని మీరు అంగీకరించండి. మేము మంచి భర్తల వలె, మంచి భార్యల వలె, మంచి సేవకుల వలె, లేక మంచి కుమారుల వలె, కుమార్తెల వలె అయ్యా, దాసులమైనా యజమానులమైనా మీ క్రమంలో మమ్మల్ని ఉంచండి. మీ నామ ఘనత నిమిత్తమే ప్రయాసపడి మాకు నేర్పించండి. పరిచారకులు బలను సిద్ధపరుస్తున్నారయ్యా. ఆ రొట్టెను శరీరముగాను, ఆ పాత్ర రక్తంగాను అభిషేకించుకోండి. మతాచారములాగా మత ప్రసాదం కోసం కాదు, కానీ మీ చిత్తం నెరవేర్చే వరకు ఉంటూ సహాయం చేయండి. మమ్మల్ని దీవించి మా గురాలకు పంపించండి. ఈ వారమంతా ఉన్న ప్రజలకు సిద్ధపరచండి. 19-20 తారీఖుల్లో మా సభలు ఉన్నాయి. మా యొక్క సాంవత్సరిక వార్షికోత్సవ కృతజ్ఞత అర్పణల పండుగ ఉంది. దైవజనులను సిద్ధపరచండి. సహకరిస్తున్న వారిని దీవించండి. మా యవన కుమారుని అనుకోవద్దని దర్శించండి. భర్తలను, భార్యలను, సంతానాలను దీవించండి. ఉద్యోగాలు, వ్యాపారాలను దర్శించండి.
ప్రతి నష్టం నుంచి కష్టం తప్పించండి. రోగులను స్వస్థపరచండి, దీవించి పంపించండి. బలలో యోగ్యంగా చేయుటకు మార్పును నడిపించుటకు సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంఘ ఆరాధనలో సహవాసంలో ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.